హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు. ఈ ఇడ్లీ గారెల్ని ఎలా చేయాలో చూద్దామా రండి. ఇలా మార్నింగ్ వేసినప్పుడు ఇడ్లీలు తినేస్తాము. అవి ఈవినింగ్ మళ్ళీ పెడితే తిన్నంటారు పెద్దవాళ్ళైనా సరే, పిల్లలైనా సరే. కానీ దాన్ని ఇలా గారెల కింద చేసి మళ్ళీ వాటిని టిఫిన్ కింద కానీ, ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ పెట్టి చూడండి, ఇంకా కావాలి అంటారు ఇడ్లీ గారెల్ని. వాటికి ముందుగా ఇలా మిగిలిన ఇడ్లీలను తీసుకుని ఇలా మ్యాష్ చేసుకుని దాంట్లో కొద్దిగా సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకుని 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు వరిపిండి, బియ్యపిండి వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఎక్కువ నీళ్లు పోయకండి. మనకి సరిపోలేదు అంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. బియ్యపిండి అయినా సరే, మైదా అయినా సరే ఒక్కొక్క స్పూన్ మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలిపేసుకోండి. మనం గారెల పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి. మీరు చేత్తో చూసుకుంటే మీకు అలాగే ఉంటుందండి గారెల పిండిలాగా. గారె వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోండి వాటర్ పోసుకుంటూ. ఇప్పుడు ఇలా రెడీ అయిన పిండిని ఇలా వాటర్ తడుపుకొని ఒక కవర్ పైన కానీ లేదా అరిటాకు పైన కానీ మీకు ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చు. ఇలా చేసుకుని కాగిన నూనెలో వేసేసుకోవడమే. వేసుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా వేసుకోండి, లేకపోతే విడిపోతుందనమాట. వేసాక కూడా వెంటనే కలపొద్దండి. ఒక్క నిమిషం తర్వాత కలుపుకుంటే మీకు విడిపోకుండా వచ్చేస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొత్త స్నాక్స్ తిన్నట్టు ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బాగా కలర్ మారిన తర్వాత తీసుకుంటేనే వీటి టేస్ట్ బాగుంటుంది. కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయన్నమాట. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. మొత్తం పిండినంతటిని ఇలా వేసేసుకోండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం అన్నీ ఇలా వేసేసుకోండి. అంతేనండి. ఇలా రెడీ అయిన వాటిని సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. వేడి వేడిగా తినేస్తే చాలా బాగున్నాయన్నమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.